దట్టమైన అడవి, చుట్టూ కొండలు, సహజసిద్ధంగా ఏర్పడిన విస్తారమైన ఈత కొలను. అదేనండి స్విమ్మింగ్ పూల్. ఇవన్నీ వింటుంటే అందులోకి దిగి ఈత కొట్టాలనిపిస్తోంది కదా. కానీ ఆ నీళ్లలోకి దిగితే ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఆ ఈతకులను ఎక్కడుంది, దాని వింతలు విశేషాలు తెలుసుకోవాలని ఉందా? అయితే రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్వీన్స్లాండ్, ఆస్ట్రేలియన్ బుష్లోని బబిందా బౌల్డర్స్ పూల్ అనే విస్తారమైన ఈతకొలను సహజ అందాలకు కొలవు. కానీ ఆ నీళ్లలోకి అడుగు పెడితే ప్రాణాలకి గ్యారంటీ లేదు. 1959 నుండి ఇప్పటి వరకు ఆ కొలనులో పడి సుమారు 21 మందికి పైగా చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొన్ని మృతదేహాలు అయితే దొరకను కూడా లేదు. ఆ కొలను రాళ్ల మధ్యన ఉంటుంది. అక్కడ నీరు ఉన్నట్టుండి పెరుగుతుంది, అకస్మాత్తుగా తగ్గుతూ ఉంటుంది. కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి అక్కడ నీటి స్వభావం మారుతుంది. రాతి కొండలు, లోతైన గోతులు, గుంతలు ఉంటాయి. వాటిల్లో నీళ్లు నిండి కొన్నిచోట్ల గుంతలు కనిపించను కూడా కనిపించవు. ఆ క్రమంలోనే అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు గుంతల్లో ఇరుక్కుని బయటకు రాలేక ప్రాణాలు కోల్పోయారు. ఆ కొలనులో నీరు నిండుగా ఉన్నా, నేలమట్టానికి చేరుకున్నా కళ్ళు చెదిరే అందం అక్కడి ప్రకృతి సొంతం. అందుకే ఆ అందాలను చూడడానికి, ఈత కొట్టడానికి జనం ఎగబడుతుంటారు. కొన్ని డేంజర్ జోన్స్ని సూచిస్తూ హెచ్చరికలు, గమనికలు ఉన్న బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. అయినా ప్రమాదాలు ఆగడం లేదు. అక్కడ దయ్యాలు ఉన్నాయని, జరిగేవి ప్రమాదాలు కాదని అక్కడి స్థానికులు కొందరు చెబుతారు. అక్కడికి వచ్చే వారిలో ఒకరిని ఆ కొలను దగ్గర ఉండే దయ్యం ఎన్నుకుంటుందని, వారిని చావుకు ఆహ్వానిస్తుందని, బాధితులంతా అలా చనిపోయిన వారేనని కొందరు స్థానికుల నమ్మకం. ఆ తరహాలోనే సమీపంలో నివసించే ఆదివాసీలు హడలెత్తించే విషాద గాథను వినిపిస్తుంటారు. కొన్నేళ్ల క్రితం ఇండింజి తెగకు చెందిన ఉలానా అనే అందమైన యువతి వరుణు అనే జాతి పెద్దను వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయితే వివాహమైన కొన్నాళ్లకి ఉలానా జీవితంలోకి మరొక తెగకు చెందిన డైగా అనే యువకుడు రావడంతో అది వారి మధ్య ప్రేమకు దారితీసింది. కొంతకాలం గుట్టుగా సాగిన ఆ బంధం ఉన్నట్టుండి బంధువుల మధ్య పంచాయతీకి రావడంతో అవమానాన్ని తట్టుకోలేక ఉలానా బబిందా బౌల్డర్స్ పూల్లోకి దూకి ఆత్మహత్య చేసుకుందట. అయితే ఆమె ఆ పూల్లోకి దూకే సమయంలో డైగా డైగా అని అరిచిందట. ఆ అరుపులకు డైగా కూడా అదే పూల్లో దూకి చనిపోయాడు. అయితే డైగా దూకడం, చనిపోవడం అంతా ఉలానా కళ్ళారా చూస్తూ చనిపోయిందని, తాను చనిపోతున్న సమయంలోనే తన ప్రియుడు చావును చూస్తూ భీకరంగా ఏడ్చిందట. ఆ కన్నీరే ఆ కొలను నీటి మట్టాన్ని పెంచిందని, కొలనులో ప్రమాదకర గుంతలు ఏర్పరిచిందని వారంతా చెబుతారు. అందుకే ఆ ప్రాంతాన్ని వారు హాంటెడ్ ప్రదేశంగా నమ్మి అటువైపు పోవద్దని హెచ్చరిస్తుంటారు. మొదట బాధితుడు లేదా బాధితురాలి శరీరంలోకి డైగా ఆత్మ చేరుతుందని, నీటిలో ఉన్న ఉలానా ఆత్మ ప్రేమగా డైగా డైగా అని పిలువగానే బాధితులు తమపై తాము నియంత్రణ కోల్పోయి నీటిలో ఇరుక్కునేలా డైగా ఆత్మ చేస్తుందని, అలా ఆ ఆత్మల ప్రేమకు అమాయకులు బలవుతున్నారనేది స్థానికుల మాట. మరోవైపు 1940వ సంవత్సరంలో జాన్ డామినిక్ అనే 8 ఏళ్ల బాలుడు ఆ నీటిలో మునిగి చనిపోయాడని, అతడి కుటుంబం అక్కడే అతడి పేరున స్మారక ఫలకాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫలకాన్ని తన్నిన ఒక యువకుడు ఆ తర్వాత నుండి అదృశ్యమయ్యాడని, డామినిక్ ఆత్మ అతన్ని మాయం చేసిందనే మరో హారర్ స్టోరీ వినిపిస్తూ ఉంటారు.
ఒకానొక సాయంత్రం వేళ ఒక జంట ఆ కొలను అందాలు చూడడానికి వెళితే ఉన్నట్టుండి నీళ్లు అనకొండలా పైకి లేచి రాళ్లమీదున్న వారిని కొలనులోకి లాక్కెళ్లడం ఓ వ్యక్తి కళ్ళారా చూశాడట. అప్పటి నుండి ఆ కొలనుపై పుకార్లు మరింతగా పెరిగాయి. ఏది ఏమైనా ఆ ప్రదేశంలో ఏదైనా ఆత్మ ఉందా, ఎందుకు అంతమంది చనిపోతున్నారు అనేది మాత్రం నేటికీ మిస్టరీనే. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుంటా.